నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రపంచాన్ని కుదిపేసిన రష్యా, సముద్రంలో మాస్కో డ్రోన్ సునామీ. చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం, భారత్కు అతిపెద్ద దౌత్య విజయం. ఏపీని ముంచిన మోందా తుఫాను, 5,265 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఇవన్నీ మానవ తప్పిదాలు, చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సప్త స్వర్ణ శోభితం పుష్పయాగం, పుష్పార్చనతో పులకరించిన తిరుమల. కపిలేశ్వర ఆలయంలో ఘనంగా చండీయాగం, భక్తి శ్రద్ధలతో తలరించిన భక్తులు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ ఎన్ మౌర్య. తిరుమల శ్రీవారి ఆలయంలో వేడుకగా పుష్పయాగాన్ని నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో గురువారం పుష్పయాగం సందర్భంగా ఉదయం 9 నుండి 11 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ, తరువాత ఆలయ 4 మాడవీధుల్లో శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కారణంగా ఆర్జిత సేవలైన తిరుప్పావడ సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఎంపీ సీఎం రమేష్ స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపారు. అలాగే ముందు జాగ్రత్త చర్యగా మోంతా తుఫాన్ యాద్యాయితో ఉందో దానికి కావలసిన చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయటం, చాలా తీవ్రమైన తుఫాన్ అయినా గానీ తక్కువ నష్టంతో బయటపడ్డాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, అలాగే మనకి డబుల్ ఇంజన్ సర్కార్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్ల అతి తక్కువ నష్టంతో బయటపడ్డాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ ప్రజలను అప్రమత్తం చేయటం, అధికారులు అందరినీ కూడా లైన్లో పెట్టడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసినందుకు ప్రభుత్వం, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ప్రభుత్వం పైన ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఈ మోందా తుఫాన్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన జాగ్రత్తలు, ప్రజలను అప్రమత్తం చేయడం, చాలా పెద్ద తుఫాన్ అయినా కానీ తక్కువ నష్టంతో మనం బయటపడ్డాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, అలాగే మనకు డబుల్ ఇంజన్ సర్కారు, ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల తక్కువ నష్టంతోనే ఈరోజు ఇంత పెద్ద తుఫాను వచ్చినా కూడా మనం బయటపడినాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ప్రజలను అప్రమత్తం చేయడం, ఎక్కడికక్కడి అధికారులందరినీ కూడా లైన్లో పెట్టడం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని. తిరుమల దేవస్థానం నిర్ణయానికి హర్షం తెలిపిన పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కాణిపాకం దేవస్థానం వచ్చిన భక్తుల సౌకర్యార్థం టీటీడీ కాణిపాకంలో స్వామివారికి ఎంతో ఇష్టమైన కళ్యాణం జరిపించుటకు కళ్యాణ మండపం మరియు అతిథి గృహం కోసం సుమారు 25 కోట్ల రూపాయలు టీటీడీ మంజూరు చేసినందుకు టీటీడీ పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు గారికి
ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారికి మరియు టీటీడీ పాలక మండలి సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. కాణిపాకంకు వస్తున్న భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అలాగే సౌకర్యాల విషయంలో మీరు సహాయం చేస్తా మంచిది అని విజ్ఞప్తి చేసిన వెంటనే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సహృదయంతో స్పందించి వెంటనే అమలు చేశారని తెలిపారు. విఘ్నేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి అన్ని కార్యక్రమాలు భక్తుల సౌకర్యం కానీ, వసతి కానీ, దర్శన ఏర్పాట్లు కానీ వీటన్నిటిలో కూడా మేము తిరుమలని కూడా ఒక మోడల్గా తీసుకొని, తిరుమల పాలనా వ్యవహారాలను ఒక మోడల్గా తీసుకొని అక్కడ కూడా అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది. మీరు గమనిస్తూనే ఉన్నారు, కాణిపాకంలో ఈ మధ్యకాలంలో భక్తుల సంఖ్య పెరగడమే కాకుండా సౌకర్యాలను కూడా గణనీయంగా పెంచడం జరిగింది. మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం, తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడిని విజ్ఞప్తి చేస్తున్నాం, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని కూడా దర్శించండి. మీకు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ రకమైనటువంటి విఘ్నాలు లేకుండా సకల సౌకర్యాలతో సంతృప్తికరమైనటువంటి దర్శనం చేయించి పంపించే బాధ్యతని మేము తీసుకుంటామని సన్నిధిలో తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. తిరుమల శ్రీవారి ఆలయంలో కార్తీక మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించే పుష్పయాగానికి అవసరమైన పుష్పాల ఊరేగింపు గురువారం తిరుమలలో ఘనంగా జరిగింది. తిరుమలలోని కళ్యాణ వేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో ముందుగా పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఉద్యానవన సిబ్బంది, శ్రీవారి సేవకులు కలిసి పుష్పాలను ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వరకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే కార్తీక మాసంలో శ్రీవారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. లోక కళ్యాణార్థం 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత నిలిచిపోయిన ఈ మహోత్సవాన్ని 1980 నుండి టీటీడీ పునరుద్ధరించి నిర్వహిస్తుందన్నారు. శ్రీవారి పుష్పయాగానికి బుధవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం 9 నుంచి 11 గంటల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి వేడుకగా స్నపన తిరుమంజనం జరిగిందని చెప్పారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శోభాయమానంగా పుష్పయాగం జరుగుతుందన్నారు. ఇందుకోసం 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలను వినియోగిస్తామని చెప్పారు. తమిళనాడు నుంచి 5 టన్నులు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుండి 2 టన్నులు కలిపి మొత్తం 9 టన్నులు పుష్పాలను దాతలు విరాళంగా అందించారని వెల్లడించారు. పేద మధ్యతరగతి ప్రజలందరూ వినియోగించుకునేలా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం అందుబాటులోకి రావటం శుభపరిణామమని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పేర్కొన్నారు. తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లో నూతనంగా రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు షోరూం అధినేత సుబ్బారావు మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంత నూతన షోరూంను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూంలో నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉంటాయని, ప్రముఖ కలపను ఉపయోగించి సోఫా, బెడ్స్, డైనింగ్స్, ఆఫీస్ ఫర్నిచర్ మొదలగు 100 రకాల వస్తువులు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా అందుబాటులో తీసుకురావటం హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. నగర ప్రజలందరూ షోరూంకు విచ్చేసి తమ గృహాలకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలని ఆకాంక్షించారు. తిరుపతిలో ఎక్కడ లేని విధంగా అన్ని ఇంటికి ఉపయోగపడే వస్తువులు ఒకే దగ్గర ఉండటం మెగా ఫర్నిచర్ షోరూం నిర్వాహకులకే సాధ్యమని తెలిపారు. రాష్ట్రంలో అనేక ప్రధాన నగరాలలో షోరూం ఉన్నాయని, గుంటూరు, విజయవాడ, తాడేపల్లి, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు, నర్సారావుపేట మరియు తిరుపతిలో నేడు రామచంద్ర బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూం ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూం తిరుపతిలో ఈరోజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో అతిపెద్ద షోరూమ్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది. రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములు ఇప్పటికే 13 బ్రాంచులు ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి అన్ని చోట్ల కూడా 13 బ్రాంచులు రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూములు ప్రారంభించడం జరిగింది, జరుగుతూ ఉన్నాయి. అది పెద్ద పేరు సాధించింది. ఇది తిరుపతిలో 14వ బ్రాంచ్. ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి పట్టణంలో 14వ బ్రాంచ్ ఓపెన్ చేయడం చాలా సంతోషం. ఈ రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూమ్ ఫర్నిచర్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధరలు ఫిక్స్ చేసి
ఇటు మిడిల్ క్లాసు, అప్పర్ క్లాసు అందరికి కూడా సరసమైన ధరల్లో నాణ్యమైన ఫర్నిచర్లు విత్ గ్యారంటీ దీంతో మనకు ఇక్కడ లభ్యమవుతాయి. ఎవరికి ఏది కావాలనుకున్నా అది అన్ని ఫర్నిచర్స్ ఇటు ఆఫీసులకు కానీ, షోరూమ్లకు కానీ, కమర్షియల్ కాంప్లెక్స్ కానీ, రెసిడెన్షియల్ బిల్డింగ్లకు కానీ ఎవరికి ఏది ఫర్నిచర్స్ కావాలనుకున్నా ఈ యొక్క రామచంద్ర బ్రదర్స్ మెగా షోరూంలో లభ్యమవుతాయి. బ్రదర్స్ మెగా ఫర్నిచర్ షోరూమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫర్నిచర్ రంగంలో దాదాపు అగ్రగామి సంస్థ. 25 సంవత్సరాల పైబడి అనుభవంతో, క్వాలిటీతో, మంచి మన్నికతో, సరసమైన ధరలతో ప్రతి ఒక్క ప్రోడక్ట్ని చూచి పర్ఫెక్ట్నెస్ తోటి ఈ సంస్థ కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలతోటి ముందుకు వెళ్తుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎక్కడ బ్రాంచ్ పెట్టినా తన సొంత బంధువుల వల్లే అందరూ ఆదరించి మమ్మల్ని ఉత్సాహవంతులు చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే అందువల్ల ఇప్పటికి మేము 13 బ్రాంచీలని కంప్లీట్ చేసుకొని 14వ బ్రాంచ్ని ఈ రోజున మన తిరుపతి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధి ఉన్న తిరుపతి పట్టణంలో మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. మేము ఈ సందర్భంగా మంచి ఫర్నిచర్ ని గ్యారంటీగా అందిస్తామని, మంచి ప్రొడక్ట్ ని కన్ఫామ్ గా అందిస్తామని, మంచి సరసమైన ధరల్లో ఇస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్క కస్టమర్ కూడా ఇబ్బంది జరగకుండా అన్నిటిలో నిజాయితీగా నీతిగా వ్యాపారం చేస్తామని మాటిస్తున్నాం. తిరుపతి నగరంలోని గరుడ వారధిపై వేగ నియంత్రణకు మరిన్ని అదనపు చర్యలు చేపట్టాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. గరుడ వారధిపై వాహనాల వేగ నియంత్రణ కొరకు స్మార్ట్ సిటీ, పోలీస్, ఇంజనీరింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ గరుడ వారధిపై ప్రమాదాలు జరగకుండా ఇప్పటికే ఏర్పాటు చేశామని తెలిపారు. వాహన చోదకుల్లో మరింత అవగాహన కల్పించేలా ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా వేగాన్ని నియంత్రించే రబ్బర్ స్ట్రిప్స్, మలుపు తెలుపుతూ సూచిక బోర్డులు, బ్లింకర్స్, స్పీడ్ లిమిట్ బోర్డులు మరిన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గరుడ వారధి పైన, కింద ట్రాఫిక్ నియంత్రణ కొరకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రవి మనోహరాచారి, డిఎస్పీలు రామకృష్ణ ఆచారి, భక్తవత్సలం, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, ఆఫ్ఘాన్స్ ప్రతినిధి రంగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్పై విరుచుకుపడిన మోందా తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు గణనీయమైన నష్టం వాటిల్లినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో తుఫాన్ నష్టంపై ప్రాథమిక అంచనా నివేదికను అధికారులు సమర్పించారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ మోందా తుఫాన్ వల్ల రాష్ట్రానికి మొత్తం 5,265 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. అందులో రోడ్లు, భవనాల శాఖకు 2,079 కోట్ల రూపాయలు, వ్యవసాయ రంగానికి 829 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని ఆయన తెలిపారు. నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువగా నమోదైందని తెలిపారు. తుఫాను కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అయితే పశుసంవర్ధక రంగంలో కొంత నష్టం నమోదైనట్లు చెప్పారు. 20 పశువులు చనిపోయాయి, 71 లక్షల రూపాయల మేర నష్టం జరిగింది అని వివరించారు. హార్టికల్చర్, సిరికల్చర్, ఆక్వా రంగాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. హార్టికల్చర్ రంగంలో 39 కోట్ల రూపాయల నష్టం, సిరికల్చర్ రంగంలో 65 కోట్ల రూపాయల నష్టం సంభవించిందన్నారు. ఆక్వా రంగం అత్యధికంగా 1,270 కోట్ల రూపాయల మేర నష్టపోయిందని వివరించారు. మున్సిపల్ శాఖకు కూడా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిందని సీఎం తెలిపారు. మున్సిపల్ మౌలిక వసతులకు 109 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేశాం అని చెప్పారు. అంతేకాకుండా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాసం, పునర్నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాం. రైతులు, ప్రజలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన తెలిపారు. మోందా తుఫాన్ మానవ తప్పిదాలు, చంద్రబాబు పాలనలో సృష్టించిన విపత్తు ఇది అని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. 11 లక్షల ఎకరాల్లో వరి, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు నష్టపోయాయని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని, ప్రతి పంటకు ఈ క్రాప్ చేసేవాళ్లమన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో రైతులకు సహాయంగా నిలిచేవని, ఉచిత పంటలు బీమా ద్వారా రైతులకు భరోసా ఇచ్చామన్నారు జగన్. 85 లక్షల మంది రైతులు బీమా పరిధిలో ఉండేవారని, 70 లక్షల ఎకరాలు పంట బీమా కవరేజ్లో ఉండేవని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రీమియం కట్టిన రైతుల్లో 19 లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉందని జగన్ తెలిపారు. మిగతా రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ 16 నెలల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు 16 సార్లు వచ్చాయి. కానీ నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోలేకపోయింది. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. ఈ క్రాప్ వ్యవస్థను నీరు కార్చేశారు అని ఆయన విమర్శించారు. అలాగే మిర్చికి క్వింటాలుకు 11,781 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. కానీ రైతుకు ₹1 ఇవ్వలేదు. మామిడి, ఉల్లి వంటి పంటలకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేదు. ఇవన్నీ మానవ తప్పిదాలు. చంద్రబాబు పాలనలో సృష్టించిన విపత్తు ఇది అని వైఎస్ జగన్ తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం కాలంలో 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల రూపాయలు బీమా ఇచ్చాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేసింది అని ఆయన వ్యాఖ్యానించారు. తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న కార్మికులమైన తమకు శానిటేషన్ పేరును తొలగించి వార్డు బాయ్లుగా గుర్తించి ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. టీటీడీలో విలీనమైన తర్వాత శానిటేషన్ వర్కర్లనే పేరు పెట్టారు. వీళ్ళకి వేతనాలు గత ప్రభుత్వ హయాంలోనే పెంచారు. ఆ రోజున పెంచినప్పుడు ఈ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ పెంచారు, వీళ్ళకి మాత్రం పెంచలే. ఎందుకు పెంచలేదనంటే శానిటేషన్ పేరుతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పెంచలేదు అన్నారు. మీరు పేరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు పేర్లు పెట్టుకొని వాళ్ళకి న్యాయంగా దక్కాల్సినటువంటి హక్కులు దక్కకుండా అన్యాయం చేయడం ఏ రకమైనటువంటి న్యాయమో అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఈ 16 నెలల్లో అనేక మార్లు పోరాటాలు చేసిన హామీలు తప్ప ఆచరణకు మాత్రం రావడం లేదు. వాళ్ళంటే లెక్కలేనితనం, ఏమాత్రం పట్టించుకోనటువంటి దుర్మార్గమైనటువంటి వైఖరి. ఇది సమంజసం కాదు. మీరు తక్షణం ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదంటే మళ్ళీ యథాతథంగా పోరాటానికి వెళ్ళమంటారా అని చెప్పి తెలుసుకోవడం కోసం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టాం. కమిటీ 3 నెలల్లో సమస్యను పరిష్కరిస్తుంది. అధికారుల దృష్టి అందరూ కూడా చర్చించి టీటీడీతో చర్చించి సిమ్స్ అధికారులతో చర్చించి 3 నెలల కాలంలో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. 3 నెలల కాలం దాటిపోయి 4 నెలలు కూడా పూర్తయిపోతుంది. 5వ నెల వస్తూ ఉన్న అధికారులు కార్మికులు ఇచ్చిన హామీని అమలు చేయలేదు కాబట్టి మరొకసారి అధికారులు హామీలు మర్చిపోయారేమో అని చెప్పి అధికారులకు గుర్తు చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు సామూహికంగా ఈవోకి వినతి పత్రం ఇవ్వడం కోసం ఇక్కడ రావడం జరిగింది. పరమశివుని పవిత్ర మాసమైన కార్తీక మాసం సందర్భంగా తిరుపతి నుండి శ్రీకాళహస్తి, శ్రీశైలం, గుడిమల్లం వంటి శైవ క్షేత్రాలతో పాటు అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీనిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జీటీపీఎల్ సిటీ కేబుల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఏపీఎస్ఆర్టీసీ వారు ఈ కార్తీక మాసం సందర్భంగా వివిధ డిపోల నుంచి కార్తీక మాస సందర్భంగా శివాలయాలకి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగినది. వీటిల్లో ముఖ్యంగా మనకు దగ్గరలో ఉన్నటువంటి మొగిలి కానీ, కోటిలింగాలు కానీ, సదాశివకోన, కైలాసకోన, పల్లికొండేశ్వర స్వామి, అలానే పంచరామాలు, మహానంది, యాగంటి, శ్రీశైలం ఇలాంటి దర్శనీయ ప్రదేశాలకు ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి వెళ్ళాలని కోరుకునేటువంటి భక్తులు ఎవరైనా ఉంటే సంబంధిత డిపో మేనేజర్స్ని కాంటాక్ట్ చేసి గ్రూపుగా కానీ లేదా రిజర్వేషన్ సౌకర్యం కూడా వీటికి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే శబరిమల యాత్రకు సంబంధించి కూడా మేము ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. వీటిల్లో సూపర్ లగ్జరీ బస్సెస్, అల్ట్రా డీలక్స్ బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వీటికి కూడా మీరు ఒక గ్రూపుగా సపోజ్ 35 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్ వరకు మీరు ఉన్నటువంటి గ్రూప్ను బట్టి బస్సును ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. ఎక్స్ప్రెస్ అయితే 50 సీట్లతో మీకు అందుబాటులో ఉంటుంది. అల్ట్రా డీలక్స్ బస్ అయితే 40 సీట్లతో మీకు అందుబాటులో ఉంటుంది. సూపర్ లగ్జరీ బస్ అయితే మీకు అందుబాటులో 30 సీట్లతో ఉంటుంది. వీటిని గ్రూపుగా వచ్చి మీరు బుక్ చేసుకునేలా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. శ్రీ కపిలేశ్వర ఆలయంలో ఘనంగా చండీ హోమాన్ని నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో చండీ హోమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో విశేష పూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అక్టోబర్ 30 నుండి నవంబర్ 7వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీ కామాక్షి అమ్మవారి హోమం, చండీ యాగం వైభవంగా జరగనుంది. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, హోమం, చండీ హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన,
హారతి నిర్వహించారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు హోమం, చండీ పారాయణం, సహస్రనామార్చన, విశేష దీపారాధన చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్న, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. మోందా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన పునరుద్ధరణ చర్యలు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై అన్ని విభాగాల అధికారులు ఆన్లైన్ ద్వారా సచివాలయ కార్యదర్శులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తుఫాన్ ప్రభావంతో పలు చోట్ల డ్రైనేజీ కాలువలు, రోడ్లు పాడయ్యాయని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని తెలిపారు. త్రాగునీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి నీటి సరఫరా చేయాలని తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నగరంలో పారిశుద్ధ్యం మరింత మెరుగ్గా చేపట్టాలని తెలిపారు. చెత్త కుప్పలు, బురద తొలగించి బ్లీచింగ్ వేయాలని తెలిపారు. కుక్కలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయని నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆగస్టు 30 నుండి నగరంలో ఎక్కడైనా అనుమతులు లేని నిర్మాణాలు జరిగితే సంబంధిత అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాలని అన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఏసీపీ మూర్తి, మధు, సర్వేయర్ కోటేశ్వరరావు, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణ, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. 3 సంస్థానాలు ముందుకేసి కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు ఈ దేశంలో విలీనం కావడానికి ముందుకేసినటువంటి క్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సామధాన భేద దండోపాయాలు ఉపయోగించి ఈ దేశాన్ని ఉత్తరాన హిమాలయాలు, పశ్చిమాన హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం, ఈ నడుమ ఉన్నటువంటి అఖండ భారతదేశాన్ని, దేశ సమగ్రతను, ఐక్యతను సాధించినటువంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఈ సంస్థానాలను విలీనం చేయకుండా ఉంటే ఈ దేశం ముక్కలు చెక్కలై అంతర్గతంగా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడాల్సిన దుస్థితి ఉండేది. అలాంటి సమయంలో పటేల్ గారు చూపినటువంటి చొరవ, ధైర్యం, క్రమశిక్షణ, నిజాయితీ ఆయనకు ఉక్కు మనిషి అనేటువంటి పేరు తెచ్చిపెట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి వేడుకల్లో సందర్భంగా ఈరోజు తిరుపతి పట్టణంలో పూలే విగ్రహం నుంచి యువకులు, పెద్దలు అందరూ కూడా ప్రదర్శన జరుపుకుంటూ ఈ యొక్క ఆడిటోరియంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా కలిసి గౌరవ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశానికి చేసిన సేవలను గుర్తించుకుంటూ, స్మరించుకుంటూ 50 సంవత్సరాలు జయంతిని ఈరోజు గొప్పగా వేడుకగా జరుపుకుంటాం. హైదరాబాద్ ఫార్మా హబ్ అండ్ డిఫెన్స్ హబ్. మనం మాట్లాడుతున్న ఆపరేషన్ సింధూర్లో మెజారిటీ ఆఫ్ ద మిసైల్స్ మనం యూజ్ చేసి ప్రెసిషన్ టార్గెట్ చేసి ఈవెన్ వాళ్ళ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ తాలూకా ఎక్కడైతే ఒక అండర్ గ్రౌండ్ లో ఒక హీకర్ పెట్టారో అది ఎగ్జిట్ ఎంట్రన్స్ దగ్గర కూడా ప్రిసైజ్ గా మనం టార్గెట్ చేసి వేసి వీ షోడ్. అప్పుడే వాళ్ళు కాళ్ళబేరానికి వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది వీడు ప్రిసైజ్ గా మొదలు చివరిలో ఎంట్రీ ఎగ్జిట్ దగ్గర వేసాడంటే ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ దెమ్ టు డిస్ట్రాయ్ ఆల్ ద న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇన్సైడ్ వాళ్ళ ఆర్మ్స్ అంతా. 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో అనేక ఆంతరింగిక ఇబ్బందులున్నాయి. ఈ సంస్థానాలు అంటారు. ఈ సంస్థలన్నింటినీ ఒకే ఒకడు ఈ సంస్థలన్నింటినీ
ఏకగ్రీవంగా ఒకే ఒకడు అన్ని తీసుకుని వచ్చి భారతదేశంలో విలీనం చేసిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పారు సామంత్ శ్రీనివాస్ గారు, సర్దార్ పటేల్ గారికి ఉక్కు మనిషి అని పేరుంది. ఉక్కు ఉంటే అందరికి తెలుసు, ఎవరు దేనికి లొంగదు, ఎక్కడ బెండి కూడా కాదు. అలాంటి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి వేడుకల్ని అత్యంత వైభవంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఈరోజు దేశంలో వారిని గుర్తించుకుంటూ ఇటీవల జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో దాదాపు 25 కోట్ల రూపాయల వ్యయంతో కాణిపాకంలో ఏర్పాటు చేయనున్న వసతి సముదాయం, కళ్యాణ మండపం నిర్మాణ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. కాణిపాకం దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే అతి పెద్ద 2 వసతి గృహాలు అక్కడ ఉన్నాయి. ఒకటి వచ్చి వినాయక సదన్, దానిలో బ్లాక్ 1, బ్లాక్ 2 100 రూములు ఉన్నాయి. దానిలో చిన్నవి కాదు, అవి చాలా పెద్దవి. రెండో వసతి సముదాయం పేరు గణేష్ సదన్, దానిలో కూడా 100 రూములు ఉన్నాయి. ఇప్పటి వరకు నాకున్న సమాచారం వరకు ఒకేసారిగా ఆ రెండిట్లో ఉన్న 200 రూములు బుక్ అయింది లేదు, ఖాళీగానే ఉంటాయి ఎప్పుడు. ఈరోజు టీటీడీ నిధులని కాణిపాకం దేవస్థానంలో ఆ ప్రాంతంలో వసతి సముదాయాలు కడతామని, కళ్యాణ మండపాలు కట్టాలని వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారని చూస్తే అసమధీయులకు మంచి చేసే కార్యక్రమం తప్పనించి మరొకటి కాదనిపిస్తుంది. నెయ్యి దీపాల పేరు మీద దీపాలు అమ్ముతున్నారు. అవి నెయ్యి దీపాల, కొవ్వు దీపాల, లేకపోతే మైనం దీపాల. యాత్రికులు ఈ పర్వదినాలలో యాత్రికులు ఎంతో పవిత్రంగా వెళ్ళి దీపాలు పెట్టాలనుకో. దీంట్లో విజిలెన్స్ ఏం చేస్తుంది? విజిలెన్స్ ఏం చేస్తుంది? వాళ్ళకాడ ఏమన్నా లబ్ధి పొందుతున్నారా? ఎందుకు అమ్మిస్తారు? గుడికాడ అఖిలాండం వద్ద లైన్గా పెట్టి దాదాపు 10-15 పెట్టి 50 రూపాయల లెక్కన, 50 రూపాయల లెక్కన ఒక్కొక్క కొవ్వు దీపం 2 రూపాయలు 3 రూపాయలు వాల్యూ చేస్తుంది. వీటన్నిటి మీద రేపు సోమవారం రోజు ఏడీ బిల్డింగ్ వద్ద తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా స్టార్ట్ చేస్తాం. గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్గా పనిచేసిన వడిత్యా శంకర్ నాయక్ కూటమి నేతలపై, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈరోజు వైఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ మెంబర్గా ఒక బాధ్యత గల పోస్టులో ఉండి చేయరాని పని చేసి సస్పెండ్ అయిన వడిత్యా శంకర్ నాయక్ గారు మరియు మొన్న మదనపల్లిలో మీటింగ్ పెట్టి ప్రజెంట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని కులం మార్చుకో, పేరు మార్చుకో, నువ్వు చంద్రబాబు నాయుడు కాదు, నువ్వు చంద్రబాబు నాయకు అని సంబోధించడం, ఒక శంకర్ నాయక్ స్థాయిని మర్చి మాట్లాడడం చాలా నీచమైన విషయం. అయ్యా శంకర్ నాయక్, నువ్వు మా బంజారా బిడ్డే కాదనం, కానీ నువ్వు చేసిన పని ఏంటి? బంజారాలు పరువుని గంగలో కలిపిన రోజు మర్చిపోయావా? ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి గురించి, నారా లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడి మీ కులాలు మార్చుకోండి, పేర్లు మార్చుకోండి అని చెప్పే స్థాయికి నువ్వు ఎక్కడ ఎదిగావని నేను అడుగుతున్నా. కాబట్టి ఈరోజు శంకర్ నాయక్ మాట్లాడిన మాటలపై మాకు చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక సీఎంని పేరు మార్చుకో, కులం మార్చుకోమని చెప్పడం చాలా నీచమైన పని. మేము పూర్తిగా ఆయన ఖండిస్తున్నాం. నేటి ఆధునిక సమాజంలో ఒత్తిడికి లోనవుతున్న పిల్లలలో మానసిక స్థైర్యాన్ని పెంచి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడమే బాలోత్సవ లక్ష్యమని నవంబర్ 1 నుండి 2 రోజుల పాటు తిరుపతి ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజీలో జరగనున్న బాలోత్సవంలో జిల్లాలోని వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొనాలని బాలోత్సవ కమిటీ సభ్యులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం ఇప్పటికే దాదాపు 10,000 మంది ఎన్రోల్ అయ్యి రేపు నవంబరు 1, 2 తారీఖుల్లో శ్రీ గోవిందరాజస్వామి ఆర్ట్స్ కళాశాల నందు ఆ మైదానం, అదే రకంగా కాలేజీ లోపల దాదాపు 35 అంశాలలో ఈ పోటీలు 77 విభాగాలుగా నిర్వహిస్తున్నాం. ఇందులో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. కల్చరల్ అంశాలు, అకాడమిక్ అంశాలు, అలాగే వాళ్ళ నైపుణ్యాన్ని పెంచేటటువంటి అనేక హస్తకళలకు సంబంధించి కూడా ఈ యొక్క పోటీల్లో నిర్వహించడం అనేటువంటి జరుగుతోంది. ఈ కార్యక్రమ వివరాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళకు అవగాహన కలిగేటట్టుగా, ఎందుకంటే ఇప్పుడు చాలా పాఠశాలల్లో వాళ్ళు పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలాలు లేవు, వేదికలు లేవు. పిల్లల్లో ఉన్న సృజన బయటకు తీయాలంటే ఇలాంటి వేదిక అనేది ఒకటి అవసరం. అందుకనే బాలోత్సవం అని పేరు పెట్టి బాలల్లో
ఉన్న ఉత్సాహాన్ని వెలికి తీయడానికి మా వేదిక పనిచేస్తుంది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,23,680 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 11,143 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,52,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 158 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచాన్ని కుదిపేసిన రష్యా, సముద్రంలో మాస్కో డ్రోన్ సునామీ. చాబహార్ పోర్టు ఆంక్షలపై అమెరికా కీలక నిర్ణయం, భారత్కు అతిపెద్ద దౌత్య విజయం. ఏపీని ముంచిన మోందా తుఫాను 5,265 కోట్ల రూపాయల మేర నష్టం సంభవించినట్లు ప్రాథమిక అంచనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ఇవన్నీ మానవ తప్పిదాలు, చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. సప్త స్వర్ణ శోభితం పుష్పయాగం, పుష్పార్చనతో పులకరించిన తిరుమల. కపిలేశ్వర ఆలయంలో ఘనంగా చండీయాగం, భక్తి శ్రద్ధలతో తలరించిన భక్తులు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టండి, అధికారులను ఆదేశించిన కమిషనర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.